అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. మకర రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనిస్తున్నట్టయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 4th ర్యాంక్ ఇచ్చాను నేను. 12 ర్యాంకుల్లో వచ్చేటప్పటికి 4th ర్యాంక్ అనేది కొంచెం బెటర్ ర్యాంకే అని చెప్పి అనుకుంటాను. ఈ రాశి వారికి 4th ర్యాంక్ అసలు ఎందుకు ఇచ్చాను అంటే, ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మొదటి 27 రోజులు అనుకూలంగా లేడు. అంటే గురువుతో కలిసి ఉన్నాడు అన్నమాట. ఈ గురువుతో కలిసినటువంటి పంచమంలో ఉన్నటువంటి గురువులు కలిసినటువంటి కుజుడు షష్టమంలోకి ప్రయాణం చేయబోతున్నాడు 27వ తారీఖున. అప్పటి నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి రాహువు గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. మరి అదేవిధంగా నేను రాహు వచ్చేటప్పటికి శని యొక్క నక్షత్రంలోకి రాహుగ్రహం మార్పు మీరు ఆ యొక్క వీడియో చూసినట్లయితే ఈ నక్షత్ర రీత్యా అంగపురుషం అంటారు, అంగగోచారం అంటారు. అంగగోచార రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చాలా నక్షత్రాలకి ఈ 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో శ్రవణ నక్షత్రానికి మరియు ఈ మిగతా నక్షత్రాలకు కూడా వచ్చేటప్పుడు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు. సో అవి వాటి రీత్యా వచ్చేటప్పటికి వీటికి 4th పొజిషన్ ఇవ్వడం. అదేవిధంగా కుజుడు కూడా మంచి స్థానంలోకి వెళ్ళబోతున్నాడు 27వ తారీఖు నుంచి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే మంత్ ఎండింగ్ అయినా సరే బాగానే ఉంటుంది అన్నమాట. అంటే గురువు నుంచి ఎప్పుడైతే కుజుడు తన యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి గురువు కుజుడు యొక్క మార్పు విచ్ఛేదన ఏదైతే జరుగుతుందో అది పూర్తిగా అనుకూలిస్తుంది రాశి వారికి. అదేవిధంగా కాకపోతే మిగతా కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ధనస్థానాల్లో ఉన్నటువంటి శని, ఏలినాటి శని ప్రభావ రీత్యా వచ్చినప్పటికీ కొంచెం ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని కష్టాలు నష్టాలు అనేవి కూడా ఉంటాయి. ఆ విషయాన్ని కొద్ది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం, ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్గా చెప్పచ్చు. కాకపోతే గురుబలం అనేది రాహు యొక్క బలం. రాహు ఏంటంటే రాహు యొక్క నేచర్ ఏంటంటే కంటికి కనపడినటువంటి గ్రహం, ఛాయాగ్రహం అన్నమాట. రాహు యొక్క ప్రభావరీత్యా జాతకంలో ఆ యొక్క దశాంతర్దశల్లో దేశానికి అధిపతులైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాష్ట్రాధిపతులైనటువంటి వాళ్ళు, మినిస్టర్స్ అయినటువంటి వారు ఎంతోమంది ఉంటారు. అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ఒక జాతకంలో ఎంత ప్రభావం చూపిస్తుందో అంత పాజిటివ్, అంటే నెగిటివ్ ఎంత చూపిస్తుందో అంత పాజిటివిటీ కూడా ఇవ్వగలుగుతుంది అన్నమాట. రాహు బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి 3 గ్రహాలు ఈ రాశి వారికి మనం చూసినట్లయితే రాహు గురువు కుజుడు 3 గ్రహాలు ప్యారలల్గా వచ్చేటప్పటికి ఒకటే లైన్లో ఉన్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే వీరికి ఒక గ్రహం వచ్చేటప్పటికి 90 degrees అరౌండ్లో ఉంది. ఇంకో గ్రహం వచ్చేటప్పటికి దానికి కరెక్ట్గా 30 degreesలో, ఇంకో గ్రహం వచ్చేటప్పటికి దానికి 30 degreesలో ఉంది అన్నమాట. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది? ఉన్నత పదవులు స్వీకరించే అవకాశం, అలాగే ప్రమోషన్స్ కానీ ఇవేమన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ప్రమోషన్స్ పరంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలంగానే ఉంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంత్ ఎండింగ్లో, అంటే ఆగస్టు చివరిలో వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉన్నతాధికారుల మన్ననలు పొందగలుగుతారు. దూర ప్రాంత అవకాశాలు, దూరం నుంచి ఒక సహాయం అనేది పొందగలుగుతారు. ఆ ట్రాన్స్ఫర్ సంబంధితమైన విషయాలు కానీ, లేకపోతే మెయిన్గా వచ్చేటప్పటికి సఖ్యత అన్నమాట. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో ఒక ఫ్రెండ్షిప్ అనేది వీరికి సంఘంలో ఎలాగైతే కలిసిపోతారో అటువంటి ఒక పాజిటివ్ ఇమేజ్ అనేది వస్తుంది. కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు కూడా ఎదురవుతాయి. ఎందుకంటే సప్తమంలో రవి ఉన్నాడు, అష్టమంలోకి మారబోతున్నాడు. ఖర్చుకారకుడు అన్నమాట. ధనక్షయాన్ని కలిగిస్తుంటాడు. ఎప్పుడైనా సరే మీరు 5 రూపాయలు పెట్టి ఏదైనా కొనడానికి పోతే అది ఆ ఒక్క వస్తువు మీకొక్కరికే 10 రూపాయలకి అమ్ముతుంటారు. అంటే మీరు ఆ మార్కెట్లో అది కొనుక్కొని పక్కకు రాగానే వెనక తిరిగి చూస్తే వాడికేమో 5 రూపాయలకి ఇస్తాడు, నీకేమో 10 రూపాయలు ఇస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చుట్టూ ఉండేటువంటి వారు ఎటువంటి వారు అని తెలుసుకొని ముందుకెళ్ళాలి. మన ముందు బాగానే మాట్లాడతారు చాలామంది, వాళ్ళ అవకాశాలు తీర్చుకోవడానికే మాట్లాడుతుంటారు. ఆ విషయాన్ని కూడా ఈ రాశి వారు ఈ నెలలో తెలుసుకుంటారు. తెలుసుకొని దాని నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక రకమైనటువంటి సక్సెస్ వీరు సాధించగలుగుతారు ఈ మంత్ ఎండింగ్కి. అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది? పలానా యూనివర్సిటీలో సీట్లు కావాలని, లేకపోతే పలానా ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. సో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విద్యార్థుల సక్సెస్ రేట్ అనేది ఈ మంత్ ఎండింగ్కి ఒక సక్సెస్ రేట్ అనేది కూడా పొందగలుగుతారు. ఒక మంచి సక్సెస్ కూడా పొందగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గురువు కుజుడు యొక్క మార్పు అనేది వీరికి బాగా కలిసి వస్తుంది. కాకపోతే ఫస్ట్ 27 days కొంచెం డల్గానే ఉంటుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులకి
ఇక్కడ గురువు బలం ఉంది, కాకపోతే వచ్చేటప్పుడు కుజుడు కూడా అదే స్థానంలో ఉన్నాడు. పంచమంలో ఉన్నటువంటి కుజుడు యోగించాడు. సో ఎప్పుడైతే షష్టమంలోకి మారతాడో కుజుడు పూర్తిగా యోగిస్తాడు. ఎందుకంటే కుజు లగ్నాధిక పంచమంలో ఉంటే దానికి ఏమవుతుందంటే ఆ యొక్క ఫలితాన్ని ఇవ్వదు. కుజుడు ఉన్నటువంటి స్థానంలో 5 స్థానాల్లో కేతు ఉంటాడు. కేతు యోగాన్ని ఇవ్వడు రాశి వారికి. సో కాబట్టి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ నుంచి వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేద్దాం. వీరు కొత్త పెట్టుబడులు కానీ స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్మెంట్లు పెడితే రిస్క్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఈ రాశి వారికి రిస్క్ ఫ్యాక్టర్ ప్రకారంగా మాట్లాడాలంటే ఫస్ట్ మంత్ బాగాలేదు, 27th వరకు బాగాలేదు. 27th తర్వాత నుంచి బిజినెస్ పరంగా బాగుంటుంది వీరికి. ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా కలిసి రావటం జరుగుతుంది. సహకారాలు అంటే వేరే ఫ్రెండ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్లు కూడా కానీ ఒక ఉమ్మడి ముందు మూమెంట్ అనేది ఉంటుంది. వాటిలో సక్సెస్ ఉంటారు. ఈ ఫస్ట్ 27 daysలో వచ్చేటప్పటికి వీరిని వేరే వాళ్ళు వాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అంటే అవసరానికి వాడుకోవటమే, సమాజం అంతే కదా. ఇప్పుడు నీతో నాకు అవకాశము ఉంది అంటేనే నీకు ఎవరైనా ఫోన్ చేస్తాడు. అలాగే తయారైంది ఇప్పుడు. హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ బౌండ్ విత్ రిక్వైర్మెంట్స్ అనే విషయంగా తయారైపోయింది. ఆ విషయాన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకొని ముందు బయటకు వెళ్ళాలి. ఫస్ట్ 27 days అలాగే ఉంటుంది. 27th day నుంచి వీరికి రికవరీ అనేది బాగుంటుంది. మంచి అవకాశాలు, ఆలోచనకు తగినటువంటి ఒక బిజినెస్, మనస్సుకు తగినటువంటి నచ్చినటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఆరోగ్యపరంగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమంలో ఉన్నటువంటి రవి అంత యోగకారకుడు కాదు. ఇది వైవాహిక జీవితంలో కూడా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి వారు కంపల్సరీగా వారు మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడటం, మిగతా విషయాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు, డబ్బు విషయంలో కానీ నమ్మి మోసపోవద్దు ఎవరిని. అలాగే రాశి వారు వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి? వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు. గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే ఎక్కువగా ప్రయత్నం చేసుకోవాలి అప్పుడే. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే చాలా సింపుల్ విషయం. మనం ఒక మంచి సమయంలో ఒక విషయం చేసినప్పుడు దాని చుట్టూరు ఒక పాజిటివిటీ ఉంటుంది. ఇప్పుడు వివాహం చేసుకున్నారనుకోండి ఈ సంవత్సరం, ఈ వివాహం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటప్పటికి ఇంట్లో శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా ఒక నెగిటివ్ జరుగుతున్నప్పుడు వివాహం చేసుకున్నా సరే ఇంట్లో వాళ్ళందరూ దాన్ని ఎంకరేజ్ చేయరు. సో కాబట్టి గుడ్ టైం బెటర్ టు గెట్ మ్యారీడ్ అన్నమాట. కాబట్టి వీరి వివాహం కూడా ఈ సమయంలో చేసుకోవాలి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. గురుబలం కూడా దానికి కరెక్ట్గా ఉంది. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి పసుపు కొంచెం ఆవు పాలలో వేసేసి ముఖ్యంగా వచ్చేటప్పటికి శివుడికి అభిషేకం చేస్తే బాగుంటుంది. ఏదైనా పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. వాటితో పాటు గురుబలాన్ని పెంపొందించుకోవటం కోసం ఆవుకి వచ్చేటప్పటికి గోధుమతో చేసినటువంటి రొట్టెలు, గోధుమలు ప్లస్ వాటితో పాటు నేను ఈ నెలలో బాగుండాలనుకున్నప్పుడు కుజుడికి ప్రతిరూపమైనటువంటి బెల్లాన్ని కలిపేసేసి ఒక ముద్దలాగా చేసేసి రొట్టెలు చేసేసి అందరికీ పంచిపెట్టచ్చు. అది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. మిగతా వాళ్ళకు కూడా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా రికవరీ కోసం వచ్చేటప్పటికి ముఖ్యంగా సూర్యారాధన చేయాలి కంపల్సరీగా. అష్టమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మంచి శుభగ్రహం ఉందన్నమాట. బుధుడు వక్రగతిలో ఉన్నాడు, అది యోగిస్తుంది అన్నమాట. ఫైనాన్షియల్ రికవరీ పరంగా కూడా వీరు ముఖ్యంగా ఎప్పుడు డబ్బు నిలవట్లేదు అని ఆలోచిస్తూ ఉన్నారో ఎవరైతే ఉన్నారో సూర్యారాధన, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యుడికి నమస్కారం చేయటం అనేది కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. ఆగస్టు నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రత్యేకంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తి.